నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు అలసందలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలసందల్నే బొబ్బర్లను కూడా అంటూ ఉంటారండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని స్నాక్ లాగానే కాదు, డైట్లో ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? రెసిపీలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వండి. దానివల్ల నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో అలసందల్ని తీసుకున్నానండి. వీటిని ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలకే నానిపోతుంది, కానీ వీటిని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి అరుగుదల ప్రాబ్లం లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. నేను ఇక్కడైతే ఒక 7 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 7 గంటల తర్వాత తీసుకొని చూసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా నానిపోయి ఉన్నాయో. ఇప్పుడు నానబెట్టుకున్న నీళ్ళన్నిటిని కూడా ఒకసారి తీసేసుకుని ఇవి ములిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకోండి. ఈ మాత్రం నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళని పోసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని దాంట్లోకి వేసుకుని ఈ అలసందల్లోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ అన్నీ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఈ అలసందలు చాలా మెత్తగా కుక్ అయి ఉంటాయండి. వీటిని కావాలంటే కుక్కర్లో ఉడికించుకోవచ్చు, లేదంటే విడిగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళని అలసందల్ని సెపరేట్ చేయడం కోసం ఒక స్ట్రైనర్లోకి వేసుకుని నీళ్ళంతా కూడా వాడేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని 1 టీ స్పూన్ అంత బటర్, అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంత నూనెని వేసుకుని కొద్దిగా బటర్ కరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకోండి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ఒక చిటికెడంత పసుపు వేసుకుని జస్ట్ ఒక 15 నుంచి 20 సెకండ్ల వరకు వేయించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ కడాయిని పక్కకు తీసేసుకుని అలసందల్ని వేసుకోండి. వీటిల్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, వైట్ క్యాబేజు, పర్పుల్ క్యాబేజు, టమాటో వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కీరా కూడా వేసుకోవచ్చు. ఇవనే కాదు, మీకు నచ్చినవి ఏవైనా కూడా వేసుకోవచ్చు. అలానే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ కూడా కొద్దిగా కలర్ఫుల్గా ఉన్నాయి వేస్తే పిల్లలు తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకుని అలానే దీంట్లోకి ఒక చిటికెడంత జీలకర్ర పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా కూడా వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఘాటుగా మసాలా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు మసాలా పొడిని కూడా వేసేసుకోవచ్చండి దీంట్లోకి. మొత్తం అంతా కలిసిన తర్వాత ఇది సర్వ్ చేసేసుకుంటే మనకి అలసందలతో చాట్ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.